guys, welcome back to my channel. Today I am going to show you green beans fry ఎలా చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. వెరీ సింపుల్ అండ్ హెల్దీ ఆల్సో. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దామా మరి. సో బీన్స్ని మనం ముందుగా వాష్ చేసుకోవాలి, నీట్గా వాష్ చేసుకొని సో ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాము, మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ప్యాన్లో 2 cups వాటర్ యాడ్ చేసుకున్నాము. సో ఇలా కట్ చేసుకొని బీన్స్ని ఇప్పుడు మనం వాటర్లో యాడ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ టేస్ట్ సాల్ట్. సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకున్నాక మనము మూత పెట్టేసుకున్నాము. 5 to 8 minutes అలా బీన్స్ని కుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం చూద్దాము. సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని సో మనకి బీన్స్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్ట్రైన్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకున్నాం. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాము. 1 tablespoon ఆయిల్, కోకోనట్ ఆయిల్. సో ఆయిల్ హీట్ అయింది. సో క్యూమన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్ అండ్ ఉర్దాల్ అండ్ సమ్ చన్నా దాల్ యాడ్ చేస్తున్నాను. అండ్ సమ్ కర్రీ లీఫ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ గార్లిక్. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము. అండ్ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నా. సో ఇలా ఫ్రై చేసుకొని అండ్ నెక్స్ట్ బీన్స్ని స్ట్రైన్ చేసేసుకొని బీన్స్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం బీన్స్ని 2 minutes అలా ఫ్రై చేసుకున్నాము. సో బీన్స్ ఫ్రై అయ్యింది కదా. నెక్స్ట్ కోకోనట్. నేను ఫ్రోజన్ కోకోనట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను, మీరు నార్మల్ కూడా యూజ్ చేయొచ్చు, ఫ్రెష్ కోకోనట్. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకొని. నేను 1 teaspoon యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ పీనట్ పౌడర్, ఇట్స్ అ మెయిన్ ఇంగ్రీడియంట్. 4 tablespoon పీనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాము. పీనట్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి బీన్స్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సో 2 minutes అలా ఫ్రై చేసేసుకున్నాం. సో మనకి బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. సో సింపుల్గా టేస్టీ బీన్స్ ఫ్రై రెడీ టు టేస్ట్. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి.